బీకేపీఎల్డీ న్యూస్కి స్వాగతం. రాష్ట్రంలో పల్లె సీమలను ప్రగతి పథంలో నడిపించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వంగలపూడి అనిత అన్నారు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఎన్టీఆర్, దామచర్ల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం 11 కోట్లతో చేపట్టిన విద్యుత్ సబ్స్టేషన్, రోడ్లు, డ్రైన్లు, హైస్కూల్, ప్రహరీ అభివృద్ధి పనులకు మరియు టంగుటూరు మండలం మర్లపాడు గ్రామంలో టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన కీర్తిశేషులు నందమూరి తారక రామారావు, కీర్తిశేషులు దామచర్ల ఆంజనేయులు మరియు కీర్తిశేషులు పరిటాల రవి విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డోలా బాల వీరాంజనేయ స్వామి, విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ మరియు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఈ కార్యక్రమంలో జిల్లాలోని ప్రజాప్రతినిధులు చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య, పరచూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు, కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు, గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి, ఏపీ టూరిజం బోర్డు చైర్మన్ నూకసాని బాలాజీ, ఎర్రగొండపాలెం ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు, ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గంగాడ సుజాత, దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొంటిపాటి లక్ష్మి, టంగుటూరు మండల పార్టీ అధ్యక్షులు చతులవాడ చంద్రశేఖర్ మరియు టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. సుదీర్ఘ అనుభవం ఉన్న ఈ నియోజకవర్గ ఈ ప్రాంత వాసిగా, అలాగే వెనకబడిన ప్రకాశానికి గొప్ప కుటుంబంగా మన పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు, ఎప్పుడు నియోజకవర్గ అభివృద్ధిలోనూ అలాగే తెలుగుదేశం పార్టీ పట్ల క్రమశిక్షణ కలిగి ఎంతో ముందు చూపుతోటి నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేసి అలాంటి వాళ్ళకి మంచి సలహాలు ఇస్తున్న సోదరుడు మన పచ్చూరు శాసనసభ్యుడు ఏలూరు సాంబశివరావు గారికి, ఆ కుటుంబానికి మనం అండగా ఉంటాం, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ కూడా ఇచ్చాం. ఒక్కసారి మీరు కూడా ఆ కుటుంబం గురించి మీరు మాట్లాడి వాళ్ళకి ఈ యొక్క ఏదైతే మనం ఆ రోజు ప్రామిస్ చేసామో
అది నెరవేర్చాలని మిమ్మల్ని కోరుకుంటూ అండగా ఉంటుందని మిమ్మల్ని అందరినీ కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి నన్ను ఇక్కడికి ఆహ్వానించడమే కాదు, మీ అందరిలోని కూడా నన్ను ఒక కుటుంబ సభ్యురాలిగా నన్ను ఆహ్వానించి ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా ఒక మంచి హృదయంతో మీ అందరూ కూడా ఒక ఆడబిడ్డగా నన్ను ఇక్కడికి సాదరంగా ఆహ్వానించి ముగ్గురు మహానుభావుల విగ్రహాల ఆవిష్కరణలో నన్ను కూడా పాలు పంచుకునే అవకాశం కలిగజేసినందుకు ప్రత్యేకంగా మర్లపాడు గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన పెద్దలు గౌరవనీయులు మ్యారిటైమ్ బోర్డ్ చైర్మన్ గారు, మీ అందరి అభిమాన నాయకుడు దామచర్ల కుటుంబ సభ్యులు సత్య గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీ అందరి దామచర్ల కుటుంబ సభ్యులు ఒంగోలు శాసనసభ్యులు సోదరులు దామచర్ల జనార్దన్ గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు పరుచూరు ఎమ్మెల్యే గారు సాంబశివరావు గారికి, అదేవిధంగా ఎక్కడో వ్యవసాయం చేసుకున్న వాళ్ళు కానీ, ఎక్కడో కూలి పని చేసుకున్న వాళ్ళు కానీ, మధ్యతరగతి కుటుంబం కానీ, రాజకీయ నేపథ్యం లేని కుటుంబాలు కానీ, ఇంట్లో వంట చేసుకునే ఆడవాళ్ళు కానీ ఈరోజు రోడ్డు మీదకి వచ్చి రాజకీయం చేయగలుగుతున్నారు అంటే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టే తెలుగుదేశం పట్టిన భిక్ష అని మనందరం కూడా తెలియజేసుకోవచ్చు. ఆ రోజు అన్న తీసుకొచ్చిన సంస్కరణలు ముఖ్యంగా మహిళలకి వాస్తులో సమాన ఓటా హక్కు దగ్గర నుంచి, స్త్రీ విద్యని ప్రోత్సహించే విధంగా పద్మావతి యూనివర్సిటీ మనం స్థాపించిన దగ్గర నుంచి ఈ రోజుకి కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదే లెగసీని ముందుకు తీసుకెళ్లి మహిళలకి పెద్దపీట వేయాలి అని స్త్రీ శక్తి ప్రోగ్రామ్ ని లాంచ్ చేసి సూపర్ 6 లో సుమారుగా 4 స్కీములు కూడా మహిళలకి సంబంధించిన స్కీములు ఏర్పాటు చేసి సంవత్సరంన్నరలోనే ఈ రోజు చాలా మట్టుకు ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. మీ అందరికీ తెలుసు, మరొక ముఖ్య వ్యక్తి మీ అందరి అభిమాన నాయకుడు మన దామచర్ల ఆంజనేయులు గారు 18వ వర్ధంతి సందర్భంగా ఇంతమంది కార్యక్రమానికి రావడమే కాదు, ఆయన ఆశీస్సులు తీసుకున్న చాలా మంది ఈ రోజు ఇక్కడ ఉన్నారు. ఒక పక్క వ్యాపార రంగంలోనే కాదు, ఒక పక్క రాజకీయ రంగంలోనే కాదు, నీతిగా నిజాయితీగా క్రమశిక్షణతో ఇచ్చిన పని పర్ఫెక్ట్ గా చేయాలని తపనతో మరి ప్రత్యేకంగా ఈ ప్రాంత వాసులందరూ కూడా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో రోడ్డు కనెక్టివిటీ దగ్గర నుంచి ఈ నియోజకవర్గ అభివృద్ధికి అప్పటి నుంచి కూడా ఎనలేని సేవలు చేసిన మన దామచర్ల ఆంజనేయులు గారికి ఈ సందర్భంగా మనందరం కూడా స్మరించుకోవాలి.